రామానాయుడు గారు ఏం చేశారండి, ఈ 4 రోజులుగా రాత్రి పగలు అక్కడే ఉన్నారు. ఆ బుడమేరు గట్టు మీదే ఉండి మొదటి గండి రెండో గండి ఆర్మీ రాకముందే దాదాపు 5,000 ట్రక్కుల లోడ్ తెప్పించి రాళ్లు మిగతా మెటీరియల్ తెప్పించి పూడ్చి మూడో గండి పూడ్చే సమయానికి ఆర్మీ వచ్చింది. ఆర్మీ షాక్ అయింది, ఎందుకంటే అసలు ఆ మొదటి గండి పూడ్చే ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి. మొదటిసారి లోకేష్ గారు ఇప్పటికి 2 సార్లు వచ్చారు పర్సనల్ గా. మొదటి రోజు వచ్చినప్పుడు ఆ దారిని నడవలేక చెప్పులు కూడా తీసి పక్కన పారేసి ఆయన మామూలుగా నడిచి వచ్చేసాడు. నడవటానికి కూడా అవకాశం లేదు. దాదాపు 1 కిలోమీటర్ పొడవున కార్లు ట్రాక్టర్లు ఏమి వెళ్ళవండి. అలాంటి చోట ఇంకోటి వర్షం పడుతుంది, రాత్రి పగలు అక్కడే ఉండి ఈ మెటీరియల్ సప్లై చేసే ట్రక్కులు ఉన్నాయి కదా, ఈ మెగా వాళ్ళవి వీళ్ళవి, ఆ ట్రక్కుల్లోనే కూర్చొని ఆయన పనిచేసి నిజంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరద ప్రాంతాల్లో ఏ స్థాయిలో తిరుగుతున్నారో అదే స్థాయిలో ఆ గన్ను పోచడంలో రామానాయుడు గారిది అద్భుతమైన పాత్ర.